హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను వంకాయ కూరకి మనం ఏం చేసుకోవాలి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చేసుకొని చూడండి మీరు. ముందుగా మినపప్పు, జీలకర్ర, మిరపకాయ, నూనె వేసుకొని వేయించేసుకోండి. ఇలాగా వేగాక అందులోనే మనం సన్నగా కోసిన వంకాయలండి, మనకి తెల్ల వంకాయలైనా పర్వాలేదు, నల్ల నీళ్ళు వంకాయలైనా పర్వాలేదు. ఇలా సన్నగా కోసుకొని అందులో వేసుకోండి. అందులోనే పసుపు ఎందుకు అంటే నల్లగా రాకుండా, వంకాయలు నలుపు రాకుండానండి, కండ్ర ఎక్కేస్తుంటే. లేకపోతే అందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న వల్ల మీకు ఉప్పు పసుపు వేసుకుంటే వంకాయ ఇప్పుడు కండ్ర రాదండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే అది మగ్గుతూ ఉంటే మూత పెట్టేసేయండి, బాగా కలిపేసి మూత పెట్టేయండి వంకాయల్ని. ఇలా మనం ఒక దాంట్లో ఇలా అల్లం, పచ్చిమిరపకాయలు, కారం వేసుకొని ఇలా దంచుకోండి. అందులోనే కొత్తిమీర, మెంతి ఆకుని, కొత్తిమీర అయితే కొత్తిమీర వేసుకోవచ్చండి, మెంతాకు ఉంటే మెంతాకు అచ్చంగా కూడా వేసుకోవచ్చు, విడివిడిగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూర. నేనైతే రెండు కలిపి వేసుకున్నాను. ఇలాగా ఈ ఆకుల్లాగా తీసుకొని వేసుకోండి. చిన్న కాళ్ళు ఉన్న బాగుంటుంది టేస్ట్. మెంతికూర ఎప్పుడు మంచిదేనండి, ఒంటికి ఆరోగ్యానికి మంచిది అంటారు. ఇలా చూసారా, ఇలా దంచేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల వంకాయలు ఉడికేయలేదు, మనం చూద్దాం. వంకాయలు మగ్గేట్టు చూద్దాం. వంకాయ ఒకసారి కలుపుకొని చూసి, ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడకాలండి. బాగా మెత్తగా అక్కర్లేదండి, కొద్దిగా బాగా మగ్గితే చాలు. కొద్దిగా చూసారా, ఇంకా గట్టిగానే ఉంది ముక్క. ఇలాగ మెత్తగా ఉడకాలండి, కొద్దిగా మెత్తగా ఉడికినప్పుడు బాగుంటుంది వంకాయ. లేకపోతే కసకసమంటుంది, అంటే గట్టిగా ఉంటే వంకాయ టేస్టు తేడా వచ్చేస్తుంది. ఇది కూడా చూసుకోవాలండి మీరు. వంకాయకి అటు ఇటు కలుపుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకొని బాగా వేగాక, ఒకసారి ఇలా ఉడికాక అప్పుడు మనం హైలో పెట్టుకొని ఒకసారి వేయించుకోండి. అప్పుడు ఎర్రగా వేగుతాయి కొద్దిగా వంకాయ ముక్కలు. అప్పుడు ఇందులోనే మనం ఈ దంచిన ముద్ద వేసుకోండి. అదే కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, కారం వేసుకోండి. వేసుకొని చేసుకొని చూడండి, టేస్ట్ చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంక ఇలాంటివి కాకుండా రకరకాల కూరలు, మసాలా కూరలు అవి ఎక్కువ చేసుకుంటున్నాము. ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. ఇందులో నేను పప్పు, అన్నం, ఇది దాల్ చేసుకున్నానండి. అదే మసరపప్పు, నిమ్మకాయ పప్పుని, అండ్ ఇది వేపుడి ఫ్రై. చాలా బాగుంటుందండి తినడానికి. రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.